బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతో ఆయన ఇంటి ఎదుట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉండటంతో కౌశిక్ ను కలిసేందుకు హరీష్ రావు బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కారును అడ్డగించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ టైంలో కానిస్టేబుల్ తో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పిఎస్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న వెళ్లారు. అదే టైంలో ఏసీపీ తనకు పని ఉందంటూ బయటకు వెళుతున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఆయన కారును అడ్డగించి కేసు తీసుకోవాలని కోరారు. దీంతో ఏసీపీ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేయగా ఆయన్ను ఇవాళ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. చెప్పారు అందరు చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు హరీష్ రావు. వెళ్లిన నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంట్లో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో హరీష్ రావును పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, రైట్, నిన్న ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ సీఎం రేవంత్ రెడ్డిపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతూ ఉన్న విషయాలపై అక్కడున్న సిఐ రాఘవేందర్, బంజారాహిల్స్ సిఐ రాఘవేందర్ కు మరియు ఎమ్మెల్యే పాడి కౌశిక్ కి కొంత వాగ్వాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాడి కౌశిక్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకొని కంప్లైంట్ ని ఫైల్ చేద్దామని వస్తా అన్న సమయానికి ఏసీపీ గారు ఉండరు అనుకుంటా. తర్వాత వచ్చిన తర్వాత పాడి కౌశిక్ పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత సిఐ వెళ్ళిపోతారు అంటూ కొంత కార్యకర్తల మధ్య మరి పోలీసులకు వాగ్వాదనం అయితే కొనసాగింది. అయితే దీంట్లో బంజారాహిల్స్ సిఐ రాఘవేందర్ కు ఆటంకం జరిగిందంటూ, విధులకు ఆటంకం కలిగించారని మాత్రం పాడి కౌశిక్ పై నిన్న సాయంత్రం పూట కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇదే అంశంలో పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద, ఎందుకంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి చూసుకున్నా కూడా గచ్చిబౌలిలోని తన నివాసంలో భారీ పోలీసులతో మోహరించడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గచ్చిబౌలిలోని పాడి కౌశిక్ ఇంటి వద్దకు మాత్రం చేరుకున్నారు. అయితే పోలీసులను అడ్డుకున్నారు అక్రమ అరెస్టులకు. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై వరుసగా ఫోన్ ట్యాపింగ్ల పేర్లతో కావచ్చు, లేదంటే ఇతర వివాదాల పరంగా మాత్రం వరుస ఎఫ్ఐఆర్లు కావచ్చు, కేసులు నమోదు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తూ మాత్రం అడ్డంగా అడ్డించుకున్నారు. అయితే దీంతో అక్కడున్న హరీష్ రావుకు మధ్య పోలీసులకు మరోసారి వాగ్వాదం నెలకొంది అని చెప్పుకోవచ్చు. అదే అంశంలో హరీష్ రావుని కూడా అరెస్ట్ చేసి అయితే ఇతరుల కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించున్నారు. ప్రస్తుతం పాడి కౌశిక్ కూడా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకున్నా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్న ఇప్పుడు సంవత్సరం 1 ఇయర్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పైన మాత్రం కేసులు నమోదు చేసుకొని కొంత ఉద్రిక్తత నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ కండుగా కప్పుకుని డ్యూటీ చేయాలంటూ సీఐని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఈ రకమైన ఘాటు వ్యాఖ్యలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తెలుస్తామంటూ ఇలాంటి బెదిరింపుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు?
రైట్. ప్రస్తుతం ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా తను పాడి కౌశిక్ నిన్న కూడా చూసుకున్నట్లు కూడా బంజారాహిల్స్ రాఘవేందర్ తో క్లియర్ గా ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా తన రిసీవ్ చేసుకోవాలి అని కూడా తన ప్రోటోకాల్ ఎట్లీస్ట్ ఉండాలి. కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వాళ్ళ హయంలో మాత్రం ఇలాంటి ద్రోహాలు చేస్తుంటూ అని మాత్రం పాడి కౌశిక్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా కూడా మీరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి మీరు పాట పాడుతున్నారు అనేది కూడా తను వ్యక్తమైతే చేశారు. ఎందుకంటే తనపై చేశారు. ఎందుకంటే హరీష్ రావు పై కూడా గత 2 రోజుల కింద చూసుకున్నా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ అనే విషయం దానికి ఉద్దేశించి పాడి కౌశిక్ కూడా నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తన ఫోన్ రికార్డింగ్ అవుతుందని కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన సమయంలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఇది ఒక రాజకీయ పరంగా కుట్రనా లేదు అని అంటే ఇప్పుడు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు లేదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది సర్వసాధారణంగా కొనసాగుతున్న అంశం తప్ప అక్కడ ఉద్దేశపూర్వకంగా కాదని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొన్నొకసారి శ్రీనివాస్ కాంగ్రెస్ మంత్రి వచ్చేసి బాంబులు పేలుస్తామన్నారు. ఆ తర్వాత వచ్చేసి చక్రధర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరును తీశారు. పేరును తీసిన తర్వాత అరెస్టులు జరుగుతాయని చెప్పేసి మనోడు అనుకుంటాం. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ద్వారా ఎలా ఈ టర్నింగ్ ని మనం ఎలా చూడవచ్చు అంటారు? అంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం ఏ విధంగా ఊహించవచ్చు అంటారు? రైట్. ప్రస్తుతం ఏదైతే పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు కూడా ఎందుకంటే దీపావళి సమయంలో త్వరలోనే బాంబులు పేలుతాయన్నదని చెప్పడం కావచ్చు లేదంటే తర్వాత సమయంలో కేటీఆర్ పై కొన్ని కేసులు నమోదు అవ్వడం కావచ్చు లేదంటే నాయకులపై కొన్ని కేసులు రావడం కూడా చూడొచ్చు. కానీ అప్పటి వరకు మాత్రం ఆ విషయంలో మాత్రం పొంగులెట్టి బాంబులు పేలవకుండానే మాత్రం ఇది ఉన్నాడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి పెద్ద ఇష్యూస్ కూడా చూసుకున్నా కూడా ఏది నెలకొనలేదు తెలంగాణలో మాత్రం. ప్రస్తుతం ఇది ఒక హరీష్ రావు పై కేసు నమోదు ఒక కాంగ్రెస్ నాయకుడు చేసిన ఉద్దేశంగానే ఇది పాడి కౌశిక్ చేసినట్టు కూడా కొంత స్పష్టంగానైతే అర్థమవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే హరీష్ రావు పై కేసు పెట్టాడనేసనే తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది అని మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి బాంబులు అయితే పెళ్ళలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించే ఈ అరెస్టు చేశారా లేకపోతే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందనే నేపథ్యంలోనే చేస్తున్నారా లేకపోతే ఇందులో ప్రత్యేకించి ఏమైనా రాజకీయ కోణాలు హరీష్ రావు అరెస్టుకు సంబంధించి ఏమైనా యూటర్న్స్ తీసుకుని హరీష్ రావు అరెస్టు జరిగిందనుకోవచ్చా? రైట్. ప్రస్తుతానికి ఏదైతే ఎందుకంటే అక్కడ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అనేసనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు పోలీసుల మధ్య మాత్రం పాడి కౌశిక్ ఇంటి వద్ద మాత్రం పోలీసులు బందోబస్తు కాదు. అయితే అదే సమయంలో నిన్న జరిగిన సీఎని ఆటంకం చేశారు విధులకు చేసుకొని ఇవ్వకుండా ఆటంకం జరిగింది కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని కూడా చెప్పడంతో వాదనలో వాగ్వాదం అయితే ఇద్దరి మధ్యలో ఘర్షణ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏకంగా ఇంట్లోకి దొరబడతారా అనుకుంటా మనం చూడొచ్చు. ప్రస్తుతం విజువల్స్ లో కూడా పాడి కౌశిక్ ఇంటి దగ్గర కావచ్చు లేదంటే అలా ఎలా వస్తారో అనేసి కూడా అక్కడ ఉన్న పోలీసు ఉన్నత అధికారులతో కూడా హరీష్ రావు వాగ్వాదం చేయడం అయితే జరిగింది. ఇదే అంశంలో అడ్డుకోవడంతో మాత్రం పోలీసులు హరీష్ రావుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రాజకీయ కుట్ర పరంగా లేదంటే విధులకు నిర్వహించే తలంపరంగా చూసుకున్నా కూడా ఒక జ్యుడిషియల్ లో మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియల్ వ్యవస్థకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఆధారాలు కావచ్చు ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆధారాలను బట్టి ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి హరీష్ రావుకు సంబంధించి గచ్చిబౌలి స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ గచ్చిబౌలి స్టేషన్ దగ్గర? రైట్. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో మాత్రం హరీష్ రావు కావచ్చు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే గచ్చిబౌలికి తరలించారు. అక్కడి నుంచి ఎందుకంటే వీళ్ళకు 41 నోటీసులు జారీ చేస్తారా మరి అంటే ఈవినింగ్ వరకు అదుపులో ఉంచుతారా వీళ్ళని? ఎందుకంటే దీనిపై తుది నిర్ణయం ఎలా ఉండబోతుందని కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉద్రిక్త వాతావరణంలో చూసుకున్నట్లయితే ఇలాంటి కేసుల విషయంలో కూడా వీళ్ళని కొద్దిసేపు
అరెస్ట్ కి ఆపేసి మాత్రం తర్వాత 41 CRP నమోదు చేసి నోటీసులు జారీ చేసి అయితే పంపిస్తూ ఉంటారు. తర్వాత విచారణకు దీనిపై తుది వివరణ ఇవ్వాలని కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు పాడి కౌశిక్ కావచ్చు లేదంటే హరీష్ రావుపై ఎలాంటి నిర్ణయం అనేది ఈ రోజు మరికొద్ది సేపట్లో కావచ్చు మధ్యాహ్నం వరకు మాత్రం దీంట్లో వెలుగులో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన వాగ్వాదంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావును ఆయన అనుచరులను బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్ రావును ముందస్తు భాగంలో చర్యల్లో భాగంగా అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అరెస్టుకు సంబంధించి అక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే అరెస్టు చేసిన అనంతరం గచ్చిబౌలి PS కు తరలించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. అయితే ప్రభుత్వంలోని కొందరు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్ కు వెళ్లారు. అయితే అదే సమయంలో సిఐ రాఘవేందర్ బయటకు వెళుతున్నారు. ఇది గమనించిన కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు సిఐ వాహనాన్ని అడ్డుకున్నారు. తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే బయటకు వెళ్లాలని కౌశిక్ రెడ్డి సిఐతో వాగ్వాదం పెట్టుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని డ్యూటీ చేయాలంటూ కూడా సిఐను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తేలుస్తామంటూ కూడా బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో సిఐ వెనక్కి వచ్చి పాడి కౌశిక్ రెడ్డి నుంచి ఫిర్యాదు పత్రం తీసుకున్నారు. ఆ తర్వాత సిఐ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ సిఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి సహా 20 మంది అనుచరులపై కూడా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న హరీష్ రావు నేడు ఆయన కలిసేందుకు కొండాపూర్లోని నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నాటకీయ పరిణామాల మధ్య హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలికి తరలించారు. అయితే అక్కడ అప్పటికే పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ అనుచరులు కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని హరీష్ రావు కలిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం గచ్చిబౌలి PS కి అయితే తరలించారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంజారా హిల్స్ PS లో నమోదైన కేసులో కౌశిక్ రెడ్డిని 20 మంది అనుచరులను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ప్రజా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా తిరిగి కౌశిక్ రెడ్డిపైనే కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ సిరిచందన. తెలంగాణలోనే ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. దీనికి సంబంధించి గతంలో కౌశిక్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి అతనితో ఉన్నటువంటి అనుచరులు 16 మందిని కూడా అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే పోలీసు వారు పూర్తిగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి హరీష్ రావు తనను కలవడానికి కూడా వస్తున్న క్రమంలోనే హరీష్ రావును కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొన్నది. దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసు వాళ్ళకి కానీ సంబంధించిన పోలీసు
ఆదేశాల మేరకు ఇక్కడికి అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. మరి ఎవరైతే ఉంటారో వారిని కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడానికి కూడా పోలీసు సంబంధించినటువంటి వాహనదారులు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా గతంలో చేసినటువంటి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి దానికి సంబంధించినటువంటి విషయాల మీద పోలీసులు ఇప్పటికే క్లారిటీగా ఉండి అరెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చేసినటువంటి విషయాలలో కూడా వారితో పాటు ఉన్నటువంటి అనుచరులను కూడా అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. దీనికి హరీష్ రావు రావడంతో ఇక్కడ పరిస్థితి పెద్ద ఎత్తున ఉద్రిక్తత ఉన్నది. దీనికి చలాచరి చేసినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీచంద్ర, అయితే మనం చూసుకోవచ్చు లేటెస్ట్ గా హరీష్ రావు కూడా తనను ఏం చేసుకున్నా వెనక్కి తగ్గేది లేదని ఆయన ఇటీవల కూడా అన్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ముందస్తుగానే ఆయనకి అరెస్ట్ అవుతారని తెలిస్తే ఈ వ్యాఖ్యలు చేశారా? ప్రధానంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు గతంలో ఏదైతే సమావేశాలు ఏదైతే జరుగుతున్న క్రమంలోని వీళ్ళు డిస్టర్బ్ చేయడానికి ముందస్తుగానే ప్లాన్ ప్రకారం వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి ముందస్తుగా పోలీసులు సమాచారం సేకరించుకొని ఇంటెలిజెంట్ ద్వారా సమాచారం సేకరించుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టు సంబంధించినటువంటి చూసినట్లయితే ప్రధానంగా ఎక్కడైతే ప్రధాన కోర్టులు కానీ ఎవరైతే విఐపీస్ సంబంధించినటువంటి విషయాల్లో వస్తున్నప్పుడు కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలోనే ఈ అరెస్టులు కూడా జరిగినాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ సంబంధించినటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే హరీష్ రావు కౌశిక్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును కూడా ఇంట్లోకి గోడ దూకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్తున్నారు. అలాగే గచ్చిబౌలికేమో హరీష్ రావుని తీసుకెళ్లారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ స్టేషన్ పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలు ఏం చెప్తున్నారు? తిరుచందన, ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అలాల్లో కానీ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. దీనికి సంబంధించిన విషయాలలో జరుగుతున్నటువంటి అల్లర్లకు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంది. దీనికి సంబంధించిన ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను అబ్జర్వేషన్ చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.